హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 31 అక్టోబర్ 2023కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. సో యాజ్ యూజువల్గా రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ని మీకు మంచి కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా. ఓకే, సో లేచకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా చిన్న లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు చాలా మంచి ఆఫర్స్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఏపీ గ్రామ వార్డు సచివాలయం కావచ్చు, నెక్స్ట్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు కావచ్చు, ఫుల్ కోర్స్ అండి 500 రూపాయలకే మీకు అందచేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ చేత మరి క్లాసెస్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి. 1-2 సార్లు చూసే విధంగా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్లు కూడా అందచేయడం అయితే జరుగుతుంది. ఈ యొక్క కోర్సులో జస్ట్ 500కి 6 నెలల వ్యాలిడిటీ అందచేస్తున్నాము. నెక్స్ట్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. ఏపీ గ్రూప్ 2 50,000 ప్రశ్నలతో తెలుగు అకాడమీ పుస్తకాల చేత అందచేస్తున్నాము. 50,000 క్వశ్చన్స్తో పాటు 50,000 క్వశ్చన్స్కి సంబంధించి పీడిఎఫ్ ఫైల్స్ చాప్టర్ వైజ్గా, ఓకేనా, సబ్జెక్ట్ వారీగా క్లియర్గా ఉంటుందండి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పీడిఎఫ్ మీరు ఉచితంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ సచివాలయం కూడా అందుబాటులోనే ఉంది. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి కోర్సు కూడా అందుబాటులో ఉందండి, టెస్ట్ సిరీస్ మాదిరిగా. సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏపీ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఇటీవల సమావేశంలో నూతన పెట్టుబడులపై తీసుకున్న నిర్ణయాలలో క్రింది వాటిలో సరైన సమాధానం. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఏబీసీ 3 సరైనవే. చూద్దాం. సీఎం అధ్యక్షతన ఈ సమావేశంలో 19,037 కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించారు. ఈ పెట్టుబడులు మొత్తం 10 ప్రాజెక్టులకు సంబంధించినవి. ఇందులో 7 కొత్త ప్రాజెక్టులు మరియు 3 ప్రాజెక్టుల విస్తరణలు ఉన్నాయి. నెక్స్ట్, ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 70,000 మందికి ఉద్యోగావకాశాలు కూడా లభించనున్నాయి ప్రైవేట్ సెక్టార్లో అంటూ తెలియజేశారు. వివరాలు చూద్దాము. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశము తాడేపల్లిలోని సీఎం అధ్యక్షతన ఈ సమావేశంలో 19,037 కోట్ల విలువైన పెట్టుబడులను ఆమోదించారు. మరి పెట్టుబడులు మొత్తము 10 ప్రాజెక్టులకు సంబంధించినవి. ఇందులో 7 ప్రాజెక్టులు మరియు 7 కొత్త ప్రాజెక్టులు, 3 విస్తరణ ప్రాజెక్టులు, అంటే ఉన్న వాటిని రెనోవేషన్ కోసం. మరి పెట్టుబడుల ద్వారా దాదాపు 70,000 మందికి ఉద్యోగావకాశాలు అయితే లభించనున్నాయి. పెట్టుబడుల వివరాలు: ఏలూరు జిల్లా కొమ్మూరులో శ్రీ వెంకటేశ్వర బయో లిమిటెడ్కి 114 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. విశాఖ జిల్లాలో మద్ది వద్ద ఓరిల్ ఫుడ్స్ లిమిటెడ్ 50 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇందులో చిత్తూరు జిల్లా 4,640 కోట్ల పెట్టుబడితో విద్యుత్తో నడిచే బస్సులను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేసింది. అనకాపల్లి జిల్లా సెజ్లో 166 కోట్ల పెట్టుబడితో స్మైల్ సబ్స్ట్రేట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా లిమిటెడ్ ఎంటర్ప్రైజ్ ఏర్పాటు. విజయనగరం జిల్లాలో 5,031 కోట్లతో జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు అనుమతి. శ్రీకాకుళం జిల్లా 1,750 కోట్లతో శ్రేయాస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ఏర్పాటు జరిగింది. నెల్లూరు జిల్లాలో ఆంధ్ర పవర్ లిమిటెడ్లో రిలయన్స్ పవర్ కంపెనీ పర్యావరణ గ్రీన్ హైడ్రోజన్ అమోనియా ఉత్పత్తి ప్లాంట్ 6,174 కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ జిల్లా సెజ్లో ఏటీసీ టైర్స్ లిమిటెడ్ 679 కోట్లతో విస్తరించబడుతుంది. శ్రీకాళహస్తిలో ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ 993 కోట్లతో విస్తరించబడుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆంధ్ర పేపర్ లిమిటెడ్ 4,000 కోట్లతో సంస్థను విస్తరించనుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. భారత ప్రభుత్వము 31న ఎవరి జయంతిని పురస్కరించుకొని జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివాస్ ప్రకటించింది? ఏ 31 అండి? అక్టోబర్ 31. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, సర్దార్ వల్లభాయ్ పటేల్. వివరాలు చూద్దాం. భారత హోంమంత్రి వల్లభాయ్ పటేల్ను సర్దార్, చీఫ్ అని కూడా ఆప్యాయంగా పిలిచేవారు. ఎందుకంటే అతని అసాధారణ నాయకత్వ నైపుణ్యాలు, స్వాతంత్ర పోరాటము మరియు స్వాతంత్ర్యానంతర సవాళ్ల ద్వారా దేశాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. సంస్థానాలను నూతన స్వతంత్ర్య భారతదేశంలో విలీనం చేయడము అతని అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి.
మరి ఈ విజయము అతనికి ఉక్కు మనిషి బిరుదు సంపాదించి పెట్టింది. ఆయన వారసత్వానికి అక్టోబర్ సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వము 31న ఆయన జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవం లేదా రాష్ట్రీయ ఏక్తా దివాస్గా ప్రకటించడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ పర్సన్ అండి. నెక్స్ట్ వన్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నవంబర్ 4, 2023న ఏ భారతదేశ నగరంలో ప్రతిష్టాత్మక మిల్లెట్ ఫెస్టివల్ను నిర్వహిస్తుంది? మిల్లెట్ ఫెస్టివల్, తృణధాన్యాల ఫెస్టివల్. ఆప్షన్స్ ఏంటి? హైదరాబాద్లో. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDS నవంబర్ 4, 2023న హైదరాబాద్లో మిల్లెట్ ఫెస్టివల్ను నిర్వహిస్తుంది. సైఫాబాద్లోని టెలిఫోన్ భవన్ సమీపంలో కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్సెస్లో ఈ పండుగ జరుగుతుంది. ఈ ఈవెంట్ ప్రజల మిల్లెట్ రైతులు మరియు ప్యానలిస్టులతో నిమగ్నం అవ్వడానికి ఒక ప్రత్యేక సదుపాయం అందించబడుతుంది. వారి మిల్లెట్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది. హాజరైన వారు మిల్లెట్ బఫేలో కూడా పాల్గొనవచ్చు మరియు విత్తన ప్రదర్శనలో కూడా పాల్గొనవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారత నావికా దళం కోసము 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే భారతదేశ ఉద్దేశాన్ని సూచిస్తూ ఈ దేశానికి భారత ప్రభుత్వము అభ్యర్థన లేఖ సమర్పించడం జరిగింది. రాఫెల్ యుద్ధ విమానాల కోసం, మెరైన్ యుద్ధ విమానాల కోసం. ఎన్నండి? మొత్తం 26. మరి ఏ దేశానికండి? ఆప్షన్ ఏ, ఫ్రాన్స్ దేశానికి. వివరాలు చూద్దాం. ఫ్రాన్స్ ప్రభుత్వానికి అభ్యర్థన లేఖ సమర్పించడం ద్వారా భారతదేశం తన నౌకాదళ సామర్థ్యాలను పెంచుకోవడంలో నిర్ణయాత్మక అడుగు వేసింది. ఈ అధికారిక కమ్యూనికేషన్ భారత నావికా దళం కోసము 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే భారతదేశ ఉద్దేశాన్ని సూచిస్తుంది. మరి భారతదేశం మరియు ఫ్రాన్స్ల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వ ఒప్పందం ద్వారా సేకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించిన ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రము చిత్రకూట్లోని తులసి పీఠం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్లో ఉంది. వివరాలు చూద్దాం. ముఖ్యమైన మరియు ఆధ్యాత్మిక సుసంపన్నమైన పర్యటనలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని చిత్రకూట్లోని తులసి పీఠానికి వెళ్ళారు. ఇక్కడ జరిగిన ఈ సందర్శన లోతైన మతపరమైన ప్రాముఖ్యత మరియు ప్రజల నిశ్చితార్థంతో గుర్తించబడింది. ఆశీర్వాదాలు మరియు పుస్తక విడుదలల సందర్భాన్ని సూచిస్తుంది. తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తులసి పీఠం ఆవరణంలో ఉన్న ప్రఖ్యాత కంచ మందిర్లో పూజా ప్రార్థనలు మరియు దర్శనము నిర్వహించారు. ఈ సందర్శన కేవలము గౌరవప్రదమైన సంజ్ఞ మాత్రమే కాదు, దేశ నాయకుడికి ఆధ్యాత్మిక ప్రతిబింబం కూడా అంటూ తెలియచేశారు. నెక్స్ట్ వన్, అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయము భారత జాతీయ అంతరిక్ష ప్రమోషన్ మరియు ఆథరైజేషన్ సెంటర్ చే ఆమోదించబడిన SSAMU శాట్ ప్రాజెక్ట్ అనే ఒక అద్భుతమైన అంతరిక్ష చొరవను ప్రారంభించింది. అయితే ఈ ఉపగ్రహ కార్యక్రమానికి ఎవరు పేరు పెట్టారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. అలీగఢ్ విశ్వవిద్యాలయ రూపకల్పాండి వీరు. దాన్ని ప్రారంభించిన వారు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ముస్లింలలో మరి అనేక రకమైనటువంటి చైతన్యాన్ని తీసుకొచ్చిన వ్యక్తియే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఓకే, వివరాలు చూద్దాం. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయము భారత జాతీయ అంతరిక్ష ప్రమోషన్ మరియు ఆథరైజేషన్ సెంటర్ ఇన్ స్పేస్ చే ఆమోదించబడిన SSAMU శాట్ ప్రాజెక్ట్ అనే ఒక అద్భుతమైన అంతరిక్ష చొరవను ప్రారంభించింది. AMU యొక్క రోబో క్లబ్ నేతృత్వంలో ఈ చొరవ 3U క్యూబ్ శాట్ను అభివృద్ధి చేయడము లక్ష్యంగా పెట్టుకుంది. ఇది AMU వ్యవస్థాపకులు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ పేరు పెట్టబడిన మొదటి ఉపగ్రహము. ఓకేనా. ప్రాజెక్ట్ లక్ష్యాలు: ఆర్థిక వృద్ధి అధ్యయనం. భారతదేశంలోని పేద జిల్లాల్లో ఆర్థిక వృద్ధి అధ్యయనం చేయడానికి ఉపగ్రహ చిత్రాలను ఉపయోగించబడింది. సాంకేతిక పరీక్ష. మెరుగైన కార్యాచరణ కోసం అంతర్గత అభివృద్ధి చెందిన ఉపవ్యవస్థలను పరీక్షించండి. మల్టీమీడియా ట్రాన్స్మిషన్. వేగవంతమైన మల్టీమీడియా ట్రాన్స్మిషన్ కోసము ఇమేజ్ కంప్రెషన్ టెక్నాలజీని కూడా అమలు చేయబడడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఉపగ్రహము ద్వారా. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ పరిశోధనా సంస్థ పరిశోధకులు పశ్చిమ కనుమలలో కండోలియో మైసెస్ ఆల్బో
స్క్వామోసస్ అనే కొత్త జాతి పుట్టగొడుగులను గుర్తించారు. అంటే మష్రూమ్స్ అండి. ఎవరు మరి అంటే ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, కేరళకు చెందిన వారు. వివరాలు చూద్దాం. భారతదేశంలోని కేరళలోని జవహర్లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానికల్ గార్డెన్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు పశ్చిమ కనుమల్లోని JNTBGRI క్యాంపస్లో కనుగొనబడిన కండోలియోమైసెస్ అల్బో స్క్వామోస్ అనేటువంటి కొత్త జాతి పుట్టగొడుగులను గుర్తించారు. ఈ ఆవిష్కరణ ప్రాంతం యొక్క విశేషమైన జీవ వైవిధ్యంపై వెలుగునిస్తుంది మరియు ఈ ప్రాంతంలో శిలీంద్ర వైవిధ్యాన్ని మరింత అన్వేషించడాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇటీవల ఏ దేశ పరిశోధనా సంస్థ షియాన్ 6 శ్రీలంకలోని కొలంబో చేరుకుంది? ఆప్షన్ ఏ అండి చైనా యుద్ధ నౌక అండి ఇది. నెక్స్ట్ వన్, చైనీస్ పరిశోధన నౌక షియాన్ 6 కొలంబోలోని శ్రీలంకలోని కొలంబో చేరుకుంది. ఇది భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ నుండి ఆందోళనను ప్రేరేపించింది. ఈ నౌక ఇప్పుడు శ్రీలంక తీరంలో 2 రోజుల పరిశోధన మిషన్ శ్రీలంక అధికారుల సహాయంతో ప్రారంభిస్తుంది. పరిశోధన మిషన్. ఈ పరిశోధన శ్రీలంక పశ్చిమ తీరంలో జరుగుతుంది. శ్రీలంక యొక్క నేషనల్ ఆక్వాటిక్ రిసోర్సెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీ మరియు యూనివర్సిటీ ఆఫ్ రుహునాతో సహకారము. పరిశోధన యొక్క స్వభావము సముద్ర శాస్త్రీయ పరిశోధన కోసము. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న హౌ చోక్బా వేడుకలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? హౌ చోక్బా. ఆప్షన్ డి అండి మణిపూర్లో. వివరాలు చూద్దాం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎస్ బీరేన్ సింగ్ 28 అక్టోబర్ 2023న ఇంపాల్లో ఈ సంవత్సరము మేరా హౌ చోక్బా వేడుకల్లో పాల్గొన్నప్పుడు ఐక్యత మరియు సామరస్యానికి సంబంధించిన శక్తివంతమైన సందేశాన్ని పంపారు. రాష్ట్రంలో విభిన్న వర్గాలను ఒకచోట చేర్చిన ఈ కార్యక్రమం ప్రజల మధ్య బలమైన బంధాన్ని నొక్కి చెప్పింది. కొండలు మరియు లోయ. ఈ కథనంలో మేరా హౌ చోక్బా 2023 యొక్క ప్రాముఖ్యత మరియు వేడుకలను నిశితంగా పరిశీలిస్తామంటూ తెలియజేశారు. నెక్స్ట్, భారతదేశంలోని మొత్తము 14 జిల్లాలలో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా ఇటీవల రికార్డు నమోదు చేసిన రాష్ట్రం ఏంటండి? కేరళ. గాడ్స్ ఓన్ కంట్రీ. భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రమైన కేరళ ఇడుక్కిలో హాల్ మార్కింగ్ కేంద్రాన్ని ప్రారంభించడం ద్వారా విశేషమైన మైలురాయిని సాధించింది. ఈ విజయము భారతదేశంలోని మొత్తం 14 జిల్లాల్లో హాల్ మార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రంగా కేరళ స్థానాన్ని పటిష్టం చేసింది. వినియోగదారులకు బంగారు ఆభరణాల నాణ్యత మరియు విశ్వసనీయతను నిర్ధారించడంలో ఈ హాల్ మార్కింగ్ కేంద్రాల ప్రారంభోత్సవం ఒక ముఖ్యమైన దశ. నెక్స్ట్ వన్, ఇటీవల స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 70 mm రాకెట్ మరియు 20 mm టారెట్ గన్ల ప్రారంభ కాల్పులలో భారత సైన్యం సోమవారం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. అయితే వీటిని ఏ హెలికాప్టర్లో ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ బి లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్లో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్పై అమర్చిన 70 mm రాకెట్ మరియు 20 mm టారెట్ గన్ల ప్రారంభ కాల్పుల్లో భారత సైన్యం సోమవారం ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. ఈ విజయవంతమైన ఆపరేషన్ భారతదేశ స్వదేశీ రక్షణ సామర్థ్యాలలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. మరి మిస్సామారిలో ఉన్న ఇండియన్ ఆర్మీకి చెందిన LCH స్క్వాడ్రన్ అరుణాచల్ ప్రదేశ్లోని లికబాలి ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఫైరింగ్ ఎక్సర్సైజ్ చేసినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారత సరిహద్దు రక్షణ చర్యల్లో భాగంగా రష్యా నుండి పొందిన అత్యాధునిక 3 S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ స్క్వాడ్రన్లను ఏ దేశ సరిహద్దుల్లో మోహరించడం జరిగింది భారత సైన్యము? ఆప్షన్ డి ఏ మరియు సి పాకిస్తాన్ మరియు చైనా సరిహద్దు భాగాలలో. ఇంపార్టెంట్ అండి. వివరాలు చూద్దాం. భారత వైమానిక దళము తన రక్షణ సామర్థ్యాలను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన చర్యగా చైనా మరియు పాకిస్తాన్లతో సరిహద్దుల వెంబడి 3 S-400 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ స్క్వాడ్రన్లను మోహరించింది. ఈ వ్యూహాత్మక విస్తరణ భారతదేశ జాతీయ భద్రతను పెంపొందించడంలో కీలకమైన దశను సూచిస్తుంది.
మిగిలిన స్క్వాడ్రన్ల కోసం డెలివరీ షెడ్యూల్ను ఖరారు చేస్తుంది. మిగిలిన 2 S-400 క్షిపణి స్క్వాడ్రన్ల డెలివరీ షెడ్యూల్లు ఖరారు చేసేందుకు భారత్ మరియు రష్యా అధికారులు త్వరలో సమావేశం కానున్నారు. 2018-19లో భారతదేశం సుమారు 35,000 కోట్ల విలువైన S-400 క్షిపణులను కొనుగోలు చేయడానికి రష్యాతో ఒప్పందము కుదుర్చుకుంది. మరి ప్రాథమిక ఒప్పందంలో 5 స్క్వాడ్రన్ల S-400 క్షిపణులను భారత్కు అందించాలని పేర్కొంది. అయితే రష్యా ఉక్రెయిన్ వివాదం కారణంగా చివరి 2 స్క్వాడ్రన్ల డెలివరీ ఆలస్యమైంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో మొదటిసారిగా ఏ టైగర్ రిజర్వ్ పరిసరాల్లో పర్యావరణ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది. ఆప్షన్ ఏ రాజాజీ టైగర్ రిజర్వ్, ఉత్తరాఖండ్. వివరాలు చూద్దాం. రాజాజీ టైగర్ రిజర్వ్ పరిసరాల్లో పర్యావరణ, ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వము రాజాజీ టైగర్ రిజర్వ్ కన్జర్వేషన్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి ఫౌండేషన్ యొక్క లక్ష్యాలు: పర్యావరణ పరిరక్షణ, రాజాజీ టైగర్ రిజర్వ్ మరియు చుట్టుపక్కల ఉన్న సహజ పర్యావరణాన్ని రక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం మరియు ప్రాంతం యొక్క పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంపై ఫౌండేషన్ దృష్టి పెడుతుంది. ప్రత్యామ్నాయ జీవనోపాధి, అటవీ వనరులపై ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా స్థానిక వర్గాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించడం. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రఘుబర్ దాస్ మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ సి ఒడిషా అండి. ఒడిషా రాష్ట్ర నూతన గవర్నర్గా ఇటీవల నియమితులైన రఘుబర్ దాస్ మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిషా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఒడిషా రాజధాని భువనేశ్వర్లోని గవర్నర్ హౌస్లో గల న్యూ అభిషేక్ హాల్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమము జరిగింది. అడిషనల్ క్వశ్చన్స్: సెప్టెంబర్ 2023 నాటికి ఆఫ్లైన్ మోడ్లో చిన్న విలువ కలిగిన డిజిటల్ చెల్లింపుల లావాదేవీ పరిమితి ఎంత? ఆప్షన్ బి 500 రూపాయలు. మోదీ అత్యంత అత్యుత్తమ జిల్లా ఇనిషియేటివ్ అనే స్వచ్ఛంద జిల్లా ర్యాంకింగ్ డ్రైవ్ను ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ప్రారంభించింది? ఆప్షన్ బి అండి అస్సాం. తిరువోణం ఏ రాష్ట్రంలో ఎక్కువగా జరుపుకునే పండుగ? ఆప్షన్ ఈ కేరళ. చంద్రయాన్-3 మిషన్ యొక్క ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుని ఉపరితలంపై ఏ మూలకం ఉనికిని నిర్ధారించింది? ఆప్షన్ బి సల్ఫర్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్రంలో 25 మెగావాట్ సౌర విద్యుత్ ప్లాంట్ను నిర్మిస్తుంది లేదా నిర్మించనుంది? ఆప్షన్ సి తమిళనాడు. 2023 నాటికి యుఎస్ ఓపెన్లో సింగిల్స్ క్లాష్ గెలిచిన అతిపెద్ద వయసు గల వ్యక్తి ఎవరు? ఆప్షన్ బి స్టాన్ వావ్రికా. గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రము ఏది? ఆప్షన్ ఏ అండి కేరళ. ఏ దేశము తన రాజ్యాంగంలో దేశంలోని మూలవాసులను గుర్తించడానికి ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభించింది? ఏ దేశం అండి? ఆప్షన్ బి ఆస్ట్రేలియా. పౌర విమానయానంలో సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ న్యూజిలాండ్. ఫీడే వరల్డ్ ర్యాపిడ్ టీమ్ ఛాంపియన్షిప్ విజేత ఏ జట్టు? ఆప్షన్ ఏ డబ్ల్యూఆర్హెచ్. ఢిల్లీ జీకే క్వశ్చన్ సిరీస్. రిమోట్ సెన్సింగ్లో బహు వర్ణపట స్కానింగ్ వ్యవస్థలు ఏమిగా పనిచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. వీటిలో ఏది కూడా కాదు. నెక్స్ట్ వన్, భూమి మొత్తాన్ని అత్యంత ఖచ్చితంగా ప్రతిబింబ చేసే విధానం ఏది? ఆప్షన్ 1 ఎయిర్ ఫోటోగ్రఫీ. స్కేల్ అంటే ఏంటి? ఆప్షన్ 4 గ్లోబుపై గల దూరము, మానచిత్రంపై గల దూరాల మధ్య నిష్పత్తి. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఆప్షన్ 3 అండి 1, 2 సరైనవి. రేఖాంశాల మానని అంటే భూగోళంపై గల రేఖాంశాల మధ్య వాస్తవ దూరాన్ని తెలిపేది. మానని చిత్రాలు అంటే మ్యాప్స్ స్కేలు ఆధారంగా గీస్తారు. 2 సరైనవే. క్రింది వాటిలో జియో ఇన్ఫర్మాటిక్స్లో భాగమైనది? ఆప్షన్ 4 పైవన్నీ. రిమోట్ సెన్సింగ్, జిఐఎస్ మరియు జిపిఎస్, ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీస్. ఇంపార్టెంట్.
జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ జాతీయ విపత్తు నిర్వహణ సమాచార మరియు కమ్యూనికేషన్ వ్యవస్థపై ఏ సంవత్సరంలో మార్గదర్శకాలు విడుదల చేశారు? ఆప్షన్ 2 2012. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ? ఆప్షన్ 1 శాటిలైట్ ఆధారిత ఇమేజరీలు. 2001లో గుజరాత్ భూకంపం సందర్భంగా సహాయక చర్యల్లో బాగా సహాయపడిన ఆధునిక సాంకేతిక వ్యవస్థ? ఆప్షన్ 1 GIS. క్రింది వాక్యాలను పరిశీలించండి. ఎగోనిక్ లైన్ అనగా జీరో డిక్లరేషన్ గల రేఖ. రేడియేషన్ విండోస్ అనగా వాతావరణము అడ్డుపడకుండా పంపించే తరంగదైర్ఘ్య కిరణాల సమూహము. సరైనవి ఏంటండి మరి? ఆప్షన్ 3 1 and 2 రెండు కూడా సరైనవే. రిమోట్ సెన్సింగ్ ఎన్ని రకాలు? ఆప్షన్ 3 అండి 2 రకాలు. IGS అనేది ప్రాదేశిక డేటాను విశ్లేషించడంలో దిగువన పేర్కొన్న అంశాల కలయిక. జోగ్రఫీ, కంప్యూటింగ్, కార్టోగ్రఫీ, రిమోట్ సెన్సింగ్. సరైన సమాధానం ఏంటండి? ఆప్షన్ 4 పైవన్నిటి యొక్క కలయిక. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బాయ్.